నిన్నటి దినం పెద్దలు గౌరవనీయులు శాసనసభ సభ్యులు వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని ప్రకటనలు చేసినారు. అందులో ప్రధానమైంది జగనన్న కాలనీల పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు నేను లెటర్ ఇచ్చినాను, విచారణ జరుగుతూ ఉంది, ఆ అవినీతి బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తానా అని చెప్పినాడు. అంటే 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాదాపుగా 24,000 మందిని గుర్తించింది. ఆ 24,000 మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం 24,000 మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం దాదాపుగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 500 ఎకరాల భూమిని, ఆ 500 ఎకరాల భూమిని ఊరికి 3 వైపులా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారపల్లె గ్రామ పంచాయతీ ఏటి అవతల ఒకటి పొట్టిపాడు రోడ్డుకు సంబంధించి బొల్లవరం స్థలము, బొల్లవరం భూములు, మూడవది మీనాపురం దగ్గర. ఒక చోటేమో 200 చిల్లర ఎకరాలు కొనింది పొట్టిపాడు రోడ్లో, సోమవారపల్లె దగ్గర ఏమో 160 ఎకరాలు కొనింది, ఒక 106 ఎకరాలు మీనాపురం దగ్గర కొనింది. అంతా కలిపితే 469, 470 ఎకరాలు కొన్నారు. ఈ 3 చోట్ల కొన్న ఈ భూముల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ. ఎన్నికలకు ముందు కూడా ఆయన ఆరోపణ చేసినాడు. మేము 1000 కోట్లు డబ్బు సంపాదించిన, 1,500 కోట్లు డబ్బు సంపాదించిన, 2,000 కోట్లు డబ్బు సంపాదించిన అని నా మీద చేసిన అనేక రకాల ఆరోపణలలో నా అక్రమ ఆర్జనకు ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన ఎన్నికలకు ముందు కూడా చేసినాడు. సరే, ఎన్నికలలో ఆయన విజయం సాధించినాడు, ఆయన పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు లెటర్ ఇచ్చినాడు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొద్దుటూరుకు వచ్చినారు. ప్రొద్దుటూరుకు వచ్చి 3 కాలనీలు కూడా పర్యటన చేసి నిన్న మొన్న రైతులతో మాట్లాడడము, భూముల ధరలు మంచి చెడ్డ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ కోణంలో విచారణ చేస్తున్నారు. ఆ విషయం నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్ కట్గా వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా రాసినారు. మంచిది, సంతోషం. అయితే దీనికి సంబంధించి నిన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇది నాకు అభ్యంతరకరం, ఆక్షేపణీయం. నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేసినాను ప్రభుత్వానికి, ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది, విచారణ చేసే అధికారులు విచారణ తదుపరి నివేదికను అవినీతి జరిగిందని ఇవ్వకపోతే ఒప్పుకోడంట. ఇది ఎట్టెట్ట ప్రజలారా నాకు అర్థం కావడంలే. అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం నీ ప్రాథమికమైనటువంటి హక్కు. నీ హక్కును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేపట్టింది. ఆ ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, నీ కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో, విచారణ చేపట్టింది. మీ అధికారులు మీ విచారణ చేసినాక అవినీతి జరిగిందని నువ్వు రిపోర్ట్ ఇచ్చేనే ఒప్పుకుంటా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతా, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మళ్ళా విచారణ రీఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి పరోక్షంగా అధికారులు లేని చోట పరోక్షంగా వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, వారిని బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నేను లోకల్గా ఉండే ఎమ్మెల్యేను, నా పార్టీ అధికారంలో ఉంది, నేను ఇచ్చిన ఫిర్యాదులు మీరు నాకు అనుకూలమైనటువంటి నివేదిక ఇవ్వాలా, ఆడ భూములలో అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి రిపోర్టు మీరు ఇస్తేనే, లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి బెదిరింపు కార్యక్రమాలు, ప్రభావితం చేసే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇది తప్పు, ఇది నాకు అభ్యంతరకరము, ఆక్షేపణీయమే. ఇది ప్రజలు కూడా హర్షించరు. మీరిచ్చిన ఫిర్యాదు ఏమైతే ఉందో జగనన్న కాలనీలకు సంబంధించి నేను స్వాగతిస్తానా? ఎస్, నీకు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండే నేను, మాజీ ఎమ్మెల్యేగా ఉండే నేను,
నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు పేద ప్రజలకు 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వంలో నేను పనిచేసినప్పుడు మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు అవినీతిని. దాన్ని స్వాగతిస్తానా? కారణం, మీరు ఫిర్యాదు చేయాలా, ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ చేయాలా, విచారణ తదుపరి మా నిజాయితీ ఏందో సత్యం ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరే గన ఫిర్యాదు చేయకపోతే, ప్రభుత్వ అధికారులే గన విచారణ చేపట్టకపోతే మా నిజాయితీ ఎట్ట బయటకు వస్తుంది? సత్యం ప్రజలకెట్ట తెలుస్తుంది? మీరు బట్టగాల్చి ముఖాన్ని ఎచ్చంటే జీవితం అంతా మేము ఆ బూడిది ఆ మసి తుడుచుకునే పరిస్థితి సరిపోతుంది. ఎస్, ఇప్పుడు మీరు ఇచ్చినారు ఫిర్యాదు, విచారణ జరుగుతుంది, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా నిజాయితీగానే విచారణ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కారణం, లేని అవినీతిని ఏ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా అవినీతి జరిగిందని చూపించలేడు. చెయ్యని తప్పును చేసినామని చెప్పి చూపించే సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేయలేడు, అందుకు అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా మేము తప్పు చేసి ఉంటే తప్పు చేయలేదని కూడా నివేదిక ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. ఇక ఆయన ఫిర్యాదులో ప్రధానమైన అంశాలు, ఒకటి, భూమిని మేము ముందుగా కొని 5 లక్షలకో 10 లక్షలకో కొని బినామీ పేర్లతో భూమిని పెట్టుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి 40 లక్షలకు 25 లక్షలకు మేము అమ్మినాము, రిజిస్టర్ చేయించినాము అనేది ఆయన ఫిర్యాదు. అర్థమైందా ప్రజలారా? జగనన్న కాలనీ దగ్గర మొత్తం 3 కాలనీలు కలిపి 500 ఎకరాలు 470 ఎకరాలు తీసుకుంటే ఈ 470 ఎకరాలలో ఎక్కువ శాతం భూమిని మేము ముందే తక్కువ ధరకు కొని ఆ తర్వాత 40 లక్షలకు 25 లక్షలకు 2 చోట్ల 40 లక్షలకు ఇచ్చింది రైతుకు, ఒక చోట మాత్రం 25 లక్షలు ఇచ్చింది. సోమవారపల్లె భూములకు మాత్రం 25 లక్షలు ఇచ్చింది, పొట్టిపాడు మీనాపురం భూములకు మాత్రం 40 లక్షలు ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా ఈ 470 ఎకరాల భూమి ఎవరి పేరుతో అయితే పూర్వకాలం నుంచి ఉందో, 70, 80, 100 సంవత్సరాల కిందటి నుంచి ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేరుతోనే ప్రభుత్వానికి రిజిస్టర్ అయిందే, లేకుంటే ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించేదానికంటే ముందు నెల ముందో 2 నెలల ముందో 6 నెలల ముందో రిజిస్ట్రేషన్ ఏమైనా మారిందే? తెలిసిపోయే కదా దాన్నే. సింపుల్. నాకు అభ్యంతరం లేదు, నేను చెయ్యలే. రైతుల నోట్లో దుమ్ము కొట్టి మట్టి కొట్టి ఆ లెక్కతో నేను పాలరాతి భవంతిలో ఉండే మనస్తత్వం నాది కాదు. నేను రైతు బిడ్డను, నా అబ్బ రైతు, నా తండ్రి రైతు, నా కులం రైతు కులం. రైతుల పట్ల అత్యంత గౌరవం, అత్యంత ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం మాది. మేము ఈ పొద్దు పట్టణంలో ఉన్నా కానీ మా సొంత గ్రామాలలో భూమిని కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నాం. నిమ్మ తోటలు, చీని తోటలు, అంటే వ్యవసాయం మీద మక్కువ ఉండి. అట్లాంటి పనికి వాళ్ళ పని వరదరాజిరెడ్డి చేస్తాడు తప్ప, వరదరాజిరెడ్డి కొడుకు చేస్తాడు తప్ప మేము చెయ్యం. అట్లా నేను చేయలే కూడా. రెండవది ఆయన చెప్పేది, రైతుల దగ్గర నుంచి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇప్పించినామంటున్నాడు. ధర నిర్ణయించే అధికారం కలెక్టర్కు ఉంటుంది. అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఎంతుంది, లేకుంటే మార్కెట్లో ఆజీబాజీ రేట్ల ప్రకారం ఎంతుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారము, మార్కెట్ వాల్యూ ప్రకారము గుర్తెరిగి ఉండబడిన ధర కంటే 1.5% ఎక్కువ ఇస్తారు. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో 10 లక్షలు ఉంది మార్కెట్ విలువ అంటే కదా, 10కి పైన మరొక 1.5%, అంటే 15 లక్షలు ఎక్కువ, 25 లక్షలు ఇస్తారు. సోమవారపల్లె భూమికి ఇచ్చింది 25 లక్షలు. ఎట్లా అంటే దాని విలువ 10 లక్షలు, 1.5% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కు ఉంది. ఆ పైన ₹1 ఇవ్వాలన్నా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పోవాలా. 25 లక్షలు కాదు, 40 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు ఇవ్వాలి, 26 లక్షలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పోవాలా. మరి ఈ 3 లేఅవుట్లకు సంబంధించి ఒక్క ఫైలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు. అది కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే ధర నిర్ణయించబడి ఆయనే ఇచ్చినాడు. అంటే నిబంధనలకు మించి ఎక్కువ లెక్కిప్పించే ప్రయత్నం జరగలేదు అనేది సత్యం. మరి ఈ ధర 25 లక్షలు 40 లక్షలు నిర్ణయించేది ఎవరంటే ఆనాటి జిల్లా కలెక్టర్ హరికిరణ్. ఆయన కూడా నిబంధనలకు లోబడే నిర్ణయిస్తాడు. నిబంధనలను అతిక్రమించి ఆ కలెక్టరు చేయడు. ఇప్పుడుండే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు చేస్తారా? ఈయనకంటే ముందు విజయరామరాజు చేస్తారా? ఆయన కంటే ముందు ఇంకొక ఆయన చేస్తాడా?
ఏ కలెక్టర్ చేయడు. ఎందుకు చేస్తాడు? ఏం అవసరం ఉంది? ఒకవేళ 10 లక్షలు 25 లక్షలు అంటే నిబంధనల ప్రకారము ఏ మేరకైతే రైతుకు డబ్బులు ఇవ్వచ్చో ఆ మేరకు రైతులకు డబ్బులు ఇమ్మని అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. నిబంధనల మేరకు చిట్ట చివరి అంచు వరకు ఎంతైతే ఇవ్వచ్చునో రైతుకు అంత ప్రభుత్వంతో ఇప్పిస్తా. నిబంధనలను అతిక్రమించకుండా నిబంధనల ప్రకారము లోబడి చిట్ట చివరి రూపాయి వరకు రైతుల ప్రయోజనాల కోసం ఇప్పిస్తా. ఇది నా దృష్టిలో నేరం కాదు. వందల సంవత్సరాల నుంచి భూములు వ్యవసాయం చేసుకొని మట్టిలో దుమ్ములో ధూళిలో బతికి విషకి పురుగులకు పాములకు తిరిగి గాలికి వానకు తడిసి ఎండకు ముద్దై పంటలు పెట్టి లెక్కలేక ఆత్మహత్యలు చేసుకొని దచ్చా ఉండి ఎప్పుడో ఒకసారి వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు మేలు జరిగే పరిస్థితి ప్రభుత్వం ద్వారా వస్తే వాళ్ళకు చేయకుండా మనం చేసుకోవాలన్నా పెద్ద ఆయన. కోడి పిల్లలు గద్దదనగ పిల్లడు తనకపోయే వాళ్ళు రాజకీయ నాయకులం. రైతులకు ఇచ్చే దాంట్లో ఆక్షేపణ ఏంది? ఎవరైనా రైతులకు ఇమ్మని చెప్పాల్సిందే. నువ్వు నేను కొట్టేయకూడదు. నేను ఆ పని కూడా చేయలే. ఇక భూములు ఎక్కడా అనేదానికి నేను కలెక్టర్ను కోరింది ఒకటే అన్నాడు, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 3 ప్రాంతాలకు లేఅవుట్లు వేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాల. అటు లింగాపురం సైడు, ఇటు సోమవారపల్లి సైడు, ఇటు పొట్టిపాట సైడు 3 సైడ్లు అభివృద్ధి జరగాల. ఆ ప్రాంతంలో ఉండే రైతుల యొక్క భూములకు ధరలు రావాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ కావాలా, అందరూ షావుకారులు కావాలని చెప్పి 3 వైపులా కొనుగోలు చేయించిన. నేను 3 వైపులా కొనుగోలు చేయించిన అభ్యర్థించినా కాబట్టి 3 వైపులా లేఅవుట్ వేసినారు. ఈరోజు మీనాపురం దగ్గర నంగనూరుపల్లి గ్రామస్తులు కానీ, సీతంపల్లి కానీ, రేగల్లోపల్లి కానీ, తాళమాపురం వాళ్ళు కానీ ఆ ప్రాంతంలో ఉండే భూముల రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చింది 109 ఎకరాలు అయితే 100 ఎకరాలకు ఈ బుద్ధు 10 లక్షలు విలువ చేసే భూమి, 20 లక్షలు విలువ చేసే భూమి ఈరోజు ₹1 కోటి, 70, 80, 90 కోటి 10 లక్షల రూపాయలు. పొట్టిపాటు రోడ్డు 20 లక్షలు 30 లక్షలు విలువ చేసే భూములు ఆ రోజు 40 లక్షలు ఇప్పించినాం. ఈరోజు 2 కోట్లు 3 కోట్లు. సోమవారపల్లె భూమి 10 లక్షలు విలువ చేస్తుంది, 25 లక్షలు ఇప్పించినాం. ఈరోజు ఆ భూమి 1 కోటి నుంచి 2 కోట్లు పలుకుతూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉండే రైతులందరినీ కూడా ధనవంతులను చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇదిగో నా తమ్ముళ్ళది, నా చెల్లెలది, మాదైతాది. షావుకారులను చేసినాం. ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా షావుకారులు అయినారు. కానీ ఆ ప్రాంతంలో ఉండే రైతులు మా వలన షావుకారులు భూముల విలువలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తించలేకపోయినారు. మీకు ఓట్లు వేసినారు. గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు నిన్ను నమ్మి నీకు ఓటు వేసినారు. నంగనూరు పల్లెలు 70 ఓట్లు మెజార్టీ వస్తాయి, 70 ఓట్లు మెజార్టీ వస్తాయి. గొర్రె కషాయవాన్ని నమ్ముతా అదేం చేయాలి మరి? అది అయిపోయింది. ఇక చిట్ట చివరి నీ అభియోగం, కమిషన్ ఏమన్నా తీసుకున్నానా అని. రైతులు అంత రిజిస్టర్ ప్రకారం రైతులు ఉంటారు. 469 ఎకరాలకు ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల భూమి అమ్మినేది ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి దగ్గర ఉంటుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకుంటారు. అది ప్రతి రైతును వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏ రైతైనా నాకు రాగి నయా పైసా ఇచ్చినాడేమో చెప్పమను. ఎంత? రాగి నయా పైసా. ఈ 469 ఎకరాలకు సంబంధించి ఏ ఒక్క రైతు కూడా నాకు మంచి ధరను ఇప్పించినావు కాబట్టి ఇదిగో నీకు నేను మేలు చేస్తా, ఈ 2 లక్షలు ఇస్తా, ₹1,00,000 ఇస్తానని చెప్పి, ఈ 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు ఇస్తానని చెప్పి నాకు ఏ ఒక్క రైతు కూడా ₹1 డబ్బులు ఇవ్వలే. అది ఒకవేళ నేరము ఇచ్చిలేదనుకుంటే ఎట్టెట్లనో నాకు మరి అర్థం కాలే. అది నేరమని నువ్వు అంటే నేను లెక్క చెప్పాల్సి వస్తుంది నీకు ఏదైనా. దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ ఉమెన్స్ కాలేజీ, ఇది కాలేజీ మనది కాదు, ఆర్యవయసులది. ఆ కాలేజీ ఉమెన్స్ కాలేజీకి ఇచ్చినారు వాళ్ళు. ఉమెన్స్ కాలేజీ పెట్టినారు. ఇచ్చిన వాళ్ళు మన తర్వాత ఆర్థికంగా సితికిపోయినారు కాబట్టి కాలేజీకి ఇచ్చిన భూమిలో నుంచి ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు అభివృద్ధి కోసం వెనక్కిస్తే దాన్ని మార్కెట్లో పెట్టి అమ్మి ఆ లెక్క కాలేజీకి మేము జమ కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి అడిగినారు. అంతా కలిపిన 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళు భూమి వెనక్కి ఇచ్చినా ప్రభుత్వం దాని విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంటే 4-5 కోట్లు జమ వేసినారు. ఎవరికి? కాలేజీకి. ఒక్కొక్క ఎకరా 10 కోట్లు 20 కోట్లకు అమ్మింటారు. అమ్మితే 100 కోట్లు వచ్చి ఉంటుంది. ఆడ జమ వేసింది 5 కోట్లు, ధర అంతే ఉంది కాబట్టి మిగతా 95 కోట్లు ఆ భూమి గల ఓనర్కి వస్తుంది, దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజీలకు వస్తుంది. ఇది వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఆలోచన విధానం, పథకం, వాళ్ళు లాభపడేదానికి.
మేము భూమి ఇచ్చినాం కదా, చెడిపోయినాం కదా, ఎన్నిక తీసుకున్నామని. ధర్మంగా అయితే దానం చేసిన తర్వాత, కాలేజీ కోసం ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం అనేది న్యాయం కాదు. సరే పర్వాలేదు, ఊళ్ళో సొమ్ముకు పోకుండా వాళ్ళ సొమ్ముగా వాళ్ళు అడిగినారు, అది అంత పెద్ద నేరంగా నేను పరిగణించడంలే. ఇది ప్రభుత్వం ఎన్నిక ఇయ్యాలా. పోయినా ప్రభుత్వం దగ్గరికి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, వరదరాజు రెడ్డి పోయినాడు. పోయి కిరణ్ కుమార్తో మాట్లాడి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, శశికుమార్ రెడ్డి ఏమో, ఇప్పుడు చనిపోయినాడు. ఆయన ద్వారా పోయి మాట్లాడుకొని, ఆయనకు 2 ఎకరాలు, ఈయన 3 ఎకరాలు, మిగతాది వీళ్ళకని చెప్పి మాట్లాడుకొని భూమిని వెనక్కి ఇప్పించినారు. ఇప్పించి ఆ లెక్క 5 కోట్లు 6 కోట్లు కాలేజీ జమలో వేసి, మిగతా భూమి మీ ఆధీనంలో పెట్టుకొని ఇప్పుడు ఆడ ఫ్లాట్లు వేసి అపార్ట్మెంట్ కట్టి మీరు సావుకారులు అయినారు. దాంట్లో నీకు 3 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఎంత వచ్చిందో వచ్చింది, నీ భాగానికి 40 కోట్లు 50 కోట్లు ఆదాయం వచ్చింది. ఇటనా ఈ ప్రకారంగా రైతుల దగ్గర నుంచి నేను కూడా ఇప్పించుకునేదని అడిగేది? దీనేనా పైరవి అంటారా? మేలు చేసి ప్రయోజనం పొందడం అంటారా? లేకుంటే కమిషను అంటారా? నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీకి ఏ విధంగా అయితే వాళ్ళకు లాభం చేకూర్చి నువ్వు 30-40 కోట్ల ఆదాయం పొందినావో, ఆ ప్రకారంగా నేను రైతులకు మేలు చేసి ఎన్నిక తీసుకునే అనే సంధానం నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను రైతుల దగ్గర తీసుకోలే, నువ్వైతే మాత్రం వాళ్ళ దగ్గర తీసుకున్నావు. ఇంకా ఏంది నీ ఆరోపణ? 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వాలా? 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వాలంటే 2014 నుంచి 19 వరకు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు పంచలే కాబట్టి, నిరుపేదలకు ఇండ్లు ఇయ్యలే కాబట్టి, పాపం పెరుగుతా పోయినట్టు పేదవాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి 24,000 మంది అయినారు. మీతిని 24,000 మంది అయిన తర్వాత నేను 4,000 మందికి ఇస్తా, 5,000 మందికి ఇస్తా అనే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డిది. రాజ్యాంగబద్ధంగా హక్కు కలిగిన ప్రతి పౌరునికి, నిరుపేదలకు ఇల్లు ఉండాల్సిందని చెప్పి, ఎంత కష్టమైనా సరే భూమి కొనుగోలు చేసి ఇస్తానని చెప్పి 24,000 మంది కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చినాడు ఆయన. మరి 24,000 మంది లబ్ధిదారులను నిర్ణయించేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గారా, ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారా? మున్సిపల్ కమిషనర్ నిర్ణయిస్తాడు, జాయింట్ కలెక్టర్ గారు ఖరారు చేస్తారు, భూమిని ఖరారు చేసేది చూపించేది ఎంఆర్ఓ చేస్తాడు, ధర నిర్ణయించేది కలెక్టర్ చేస్తాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ వీళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ భూమి సూచించడం కానీ, భూమిని కొనుగోలు చేయడం కానీ, ధరలు నిర్ణయించడం కానీ, రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం కానీ, లబ్ధిదారులు ఎంపిక చేయడం కానీ, లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసి డిపట్టాలు ఇవ్వడం కానీ, ఇదంతా వీళ్ళ పర్యవేక్షణలో జరిగింది. వీళ్ళ పర్యవేక్షణలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఎవ్వరు ఏ తప్పులు చేయలే, ఎవ్వరు ఏ స్వార్థానికి తప్పులు చేయలే, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసినారు. రాగినాయపై అవినీతి జరగలే, లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా జరిగింది, నిజాయితీగా జరిగింది. ఇందులో మా పాత్ర ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం, అధికారులకు మేము సలహా సంప్రదింపులు చేయడం, ఇది మా పాత్ర. ఇప్పుడు మీరు చేసే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల రాగిన 50 పైసా నాకు వచ్చిన నష్టం లేదు. రాగిన 50 పైసా, రూపాయిలో పైసా భాగం కూడా నేను అవినీతి పరుణ్ణి, ఇందులో అవినీతి చేసిరా అని చెప్పి నువ్వు నిరూపించలేవు పెద్ద ఆయన. ఈ జన్మకు నువ్వు నిరూపించలేవు, నన్ను నీ ఈ జన్మకు నిరూపించలేవు. నేను కూడా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఎట్లయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మీరు విచారణ చేస్తూ ఉన్నారో, ఆ విచారణ పూర్తయిన తర్వాత, నివేదిక మీకు అందిన తర్వాత, అవినీతి జరిగింటే ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఇంత అవినీతి జరిగింది, ఫలానోడు లెక్క కొట్టాడు, ఫలానోడు భూమి అమ్ముకున్నాడు, మోసం చేసినాడు అని చెప్పి ఆగిత్యంగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీతో చెప్పిస్తుందో, అవినీతి జరగకపోతే, ఏ నేరము చేయకపోతే, ఆ నివేదిక నిజాయితీగా ఉంటే అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నిజాయితీ చెప్పాలి. మా నిజాయితీ అప్పుడు కూడా చెప్పాల. నువ్వు అయ్యా నివేదిక వచ్చింది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఇచ్చినారు, ఈ 3 జగనన్న కాలనీలకు సంబంధించి, లేఅవుట్లకు సంబంధించి ఏ అన్యాయం ఏ అవినీతి జరగలేదు, నేరుగా రైతులే ప్రభుత్వానికి భూమి విక్రయించినారు, ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు వేసింది, తర్వాత అక్కడ ముందుగా భూములు కొనింది లేదు, అమ్మింది లేదు, తర్వాత అక్కడ కమిషన్లు తీసుకునేది లేదు, లబ్ధిదారుల ఎంపిక నిజాయితీగా జరిగింది, ఎక్కడ ఏమీ జరగలేదు అని ఆ నివేదికలో ఉండే సారాంశాన్ని కూడా కలెక్టర్ గారు చెప్పాలా. నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది సారాంశం. పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే, ఈ భూముల కథ అయిపోయినాక ఇంకా నువ్వు ప్రొద్దుటూరు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు, పనులకు సంబంధించి
అది ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 40 రోజుల్లో అది కూడా రిపోర్ట్ వస్తుంది. అంటే రోడ్లు ఎట్లా వేసినారు, నాసిరకం వేసినారా, రోడ్డు వెయ్యకుండా రోడ్డు వేసినామని బిల్లు తీసుకున్నారా, ఇక్కడనే గడ్డకు వస్తాయి. ఆ రిపోర్ట్లు కూడా గడ్డకు వస్తాయి. అంటే త్వరలోనే మా నిజాయితీ ఏ పార్టీదో, మేము ప్రజాసేవలో ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండి ప్రజలకు సేవ చేసినామనే సత్యం నీ వలన మాకు మేలు జరగబోతా ఉంది. నీ యొక్క దుర్బుద్ధి వలన మా నిజాయితీ బహిర్గతం కాబోతా ఉంది. ఎట్లాంటి ఈ సందర్భంలో పెద్ద ఆయన గురించి ఎట్లా ఒక మాట చెప్పాల్సి వస్తుందంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక మాట ప్రజలకు చెప్తా ఉన్నా, వీళ్ళు చేసే విష ప్రచారము, ఎదుటివాడు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి వాడిని గబ్బు పట్టించే ప్రయత్నం, వానికి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం, దీనివల్ల లాభపడాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్టుంటుందంటే, ఒక రాయి ఒక నీళ్ళల్లో వేస్తారు, ఒక రాయి ప్రజలారా నీళ్ళల్లో వేస్తారు. వేస్తే ఆ రాయి వలన నిర్మలంగా నిశ్చలంగా ఉండే నీరు, అందంగా ఉండే నీరు ఆ రాయి వలన అలజడి కలిగి బురదంతా పైకి లేచి నీరంతా కలుషితమై అంత వికారంగా కనపస్తుంది. ఆ రాయే ఈ వరదరాజరెడ్డి లాంటి వ్యక్తులు, ఆ రాయే వరదరాజు లాంటి వ్యక్తులు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నా దెబ్బకు చూడి బురదమయమైపోయింది, నీళ్ళంతా నిశ్చలంగా ఉండే నీళ్ళంతా అలల్లాడిపోతూ ఉన్నాయి, నా గొప్పతనం అని చెప్పి ఆ రాయి అనుకుంటుంది. ఇట్టోళ్ళు ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు తర్వాత ఏమవుతుంది ప్రజలారా? నీళ్లు మళ్ళీ నిర్మలమైన స్థితికి వస్తాయి. పైకి రేసిన బురదంతా కూడా కిందికి పోతుంది. మళ్ళీ ప్రశాంతంగా అందంగా నీళ్లు బాగుంటాయి. ఆ పడిన రాయి అడిగిపోతుంది, అడుక్కుపోతుంది. పడిన రాయి అడుక్కుపోతుంది, నీళ్లు మాత్రం బాగుంటాయి. అంటే అవినీతి చెయ్యని వాని పరిస్థితి కూడా అంతే. అవినీతి చెయ్యని వాని మీద ఆరోపణలు చేసే వరదరాజు లాంటి వ్యక్తులు కూడా ఆ రాయి లాంటి వాళ్ళే. కాసేపు బురదను లేపుతుంది, ఆ తర్వాత మళ్ళీ అది అడుక్కుపోవాల్సిందే, నీళ్లు మాత్రం అందంగా ప్రశాంతంగా ఉండాల్సిందే. ఈ లెక్క నేను బాగా నమ్ముతా కాబట్టి నాకు వచ్చిన ఇబ్బందే లేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. చాలా శ్రద్ధగా విచారణ చేపట్టండి, చాలా శ్రద్ధగా రైతులను ప్రశ్నించండి. ఇంకా భూములు మంచి చెడ్డ రిజిస్ట్రేషన్లు అన్నీ పరిశీలించి స్పష్టమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి నివేదికను కలెక్టర్ గారికి అందజేయమని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ ప్రకటన అంతా కూడా వరదరాజరెడ్డి గారి కోసం కాదు, ఈ ప్రకటన అంతా కూడా ప్రజల కోసమే. ఏ ప్రజల దగ్గరైతే మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మీరు లాభపడాలా, ఎలక్షన్లో గెలవాలనే ప్రయత్నం చేసి గెలిచినారో, ఏ ప్రజల్లో అయితే 10%, 20% మీరు నమ్మించే ప్రయత్నం చేసినారో, ఆ ప్రజలకు సత్యం తెలియాలనే నా తాపత్రయం, నా బాధ. అందుకే ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గమనించండి ప్రజలారా.